ఆన్లైన్ బెట్టింగ్లు కుటుంబాలనే మింగేస్తున్నాయి. యువత ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడటంతో ఆ కుటుంబాల్లోని పెద్దలు పిల్లలను నియంత్రించే క్రమంలో అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలతో కోట్లాది రూపాయలను నష్టపోతూ అప్పులు పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చుకోలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన గంగాధర నెల్లూరులో హృదయ విదారకరమైన విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబంలోని 4 ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. అయితే వారిని హుటాహుటిన హాస్పిటల్లో చేర్చగా చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. కుటుంబ యజమాని నాగరాజరెడ్డి, భార్య జయంతి, కుమార్తె సునీత, కుమారుడు దినేష్ ఇలా వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దినేష్ ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాల కారణంగా ఆ కుటుంబం కోటికి పైగా అప్పుల పాలైంది. దీంతో కుటుంబంలోని 4 పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తమిళనాడు రాణిపేటలోని సిఎంఎస్సి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు 3 మృత్యుదేహాలతో నిన్న సాయంత్రం దహనక్రియలు ముగిశాయి. కుటుంబం మొత్తం మృతి చెందడంతో ఇటు బంధువులు అటు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన కుటుంబంగా ఆ ప్రాంతంలో వారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నేడు ఆన్లైన్ బెట్టింగుల కారణంతో కుమారుడు చేసిన తప్పిదానికి ఆ కుటుంబం మొత్తం మృత్యు ఒడిలోకి జారుకోవడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అబ్బాయికి ఇప్పుడు 4-5 years నుంచి లక్షల్లో ఇచ్చేస్తున్నారు. 1,17 లక్షలకు ల్యాండ్ అమ్మితే మళ్ళీ ఇప్పుడు 20-30 లక్షలు ఒక 23 years ప్రజెంట్ 4 years నుంచి అంటే టీనేజ్ నుంచి అప్పులు ఎట్టిచ్చినారు. అప్పుల వల్ల ఈరోజు ఒక ఫ్యామిలీ ఇదైపోయింది కదా. ఇప్పుడు 4 ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కరు 2 lakhs 5 lakhs ఒక అబ్బాయికి తండ్రి బతుకుంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటే ఆ పిల్లోడికి ఒక బిజినెస్ లేదు, ఒక ఆస్తి లేదు, ఒక ఉద్యోగం లేదు. వానికి ఏ కారణంతో అప్పులు ఇస్తారో అప్పులు ఇచ్చి ఆ ప్రాణాలు తీసేస్తా ఉంటారు కదా. ఇప్పుడు ఆ అప్పుల గురించి ఒక అమ్మాయి పెళ్లి కాని అమ్మాయిని కూడా చంపేస్తున్నారు కదా. దానికి బాధ్యత ఎవరు? ఈ బెట్టింగ్లని ఎవరు ఆపగలుగుతారు? ప్రభుత్వమా లేదంటే ఎవరు? దానికి సమాధానం ఇట్లా బలైపోయిన ఫ్యామిలీస్కి ఎవరు చెప్తారు? గంగాధర నెల్లూరులో జరిగిన ఈ ఆత్మహత్యలకు యాపే కారణం అనేసి యాప్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉండదు. ఆ కుటుంబంలో ఎవరూ మిగలకుండా చనిపోయినారు. వాళ్ళ మనసుకు శాంతి కలగాలని, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇలాగే సాగితే ఊర్లే పోతాయి అనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ యాప్ను కట్టుదిట్టం చేయించండి అని చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యి కీర్తిశేషులైన జయరాం రెడ్డికి 3 కుమారులు, 2 కుమార్తెలు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అయితే 3 అన్నదమ్ములు విడిపోయి వేరువేరుగా జీవనం సాగిస్తున్నారు. కొన్ని ఆస్తులు పరిష్కారాలు అయిపోగా మరికొన్ని మాత్రం ఇంకా పరిష్కారాలు కాలేదు. అయితే నాగరాజరెడ్డి ఇప్పటికీ అమ్మిన ₹1 కోటి ఆస్తి కాకుండా మరో ₹1 కోటి విలువ చేసే ఆస్తి కూడా ఆయనకు ఉంది. పెద్ద కుమారుడు రాజారెడ్డి, 2వ కుమారుడు నాగరాజ్ రెడ్డి, 3వ కుమారుడు సుబ్రహ్మణ్యం రెడ్డి. వీరికి 2 అక్కలు ఉన్నారు. నాగరాజ్ రెడ్డి మనవడు దినేష్ బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు. దినేష్ అక్క సునీత డిగ్రీ వరకు చదువుకుంది. గంగాధర్ నెల్లూరులోనే కాపురం ఉంటున్న వీరి కుటుంబం కరోనా సమయంలో దినేష్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. కొన్ని సందర్భాల్లో లక్షలు సంపాదించాడు, మరికొన్ని సందర్భాల్లో లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ అప్పులు తీర్చడానికి నాగరాజ్ రెడ్డి మండల కేంద్రమైన గంగాధర్ నెల్లూరులో ఉన్న
1 కోటి రూపాయలకు ఇంటి స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చాడు. అనంతరం 2 ఏళ్ల క్రితం ఈ ఫ్యామిలీ చిత్తూరుకి మకాం మార్చారు. అయితే బెట్టింగ్లకు అలవాటు పడ్డ దినేష్ మళ్లీ అదే పందా కొనసాగించాడు. కొడుకు దినేష్ చేసిన అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబం అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. గంగాధర నెల్లూరులోని వారి పాత ఇంటికి చేరుకొని అక్కడ అందరూ కలిసి పంటలకు పిచికారీ చేసే పురుగు మందును సేవించారు. ఇదే తరహాలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో కరోనా సమయం నుంచి ఆన్లైన్ బెట్టింగులు ఎక్కువ కావడంతో చాలా కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయి. అయితే వారు ఏదో విధంగా బయటపడ్డారు. కానీ దినేష్ కుటుంబం మాత్రం ఆ అప్పులు తీర్చలేక ప్రాణాలను పణంగా పెట్టేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, ఆన్లైన్ బెట్టింగ్ లేనటువంటి కుటుంబాలే ప్రాణాలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకు ఉదాహరణ తాజాగా మా మండల కేంద్రం గంగాధర నెల్లూరులో నాగరాజ కుటుంబము 4 కూడా ఈ సంఘటనకు బలైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నాగరాజ రెడ్డికి కుమారుడు దినేష్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో దాదాపు కోట్ల రూపాయలు అప్పులు కావడంతో అప్పులు తీర్చలేక ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి 4 నాగరాజరెడ్డి, ఆమె భార్య జయంతి, కుమార్తె సునీత, దినేష్ ఈ 4 కూడా పురుగుల మందు సేవించినటువంటి పరిస్థితి. శుక్రవారము వీరందరూ కూడా పురుగుల మందు తాగడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసము తరలించారు. అయితే అక్కడ మెరుగైన వైద్యం కోసము తమిళనాడుకు సంబంధించి రాణిపేట సిఎంసి ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నాగరాజరెడ్డి మృతి చెందడం, ఆ మరుసటి రోజు ఉదయం భార్య జయంతి మృతి చెందడం, ఆ రోజు సాయంకాలము కుమార్తె సునీత మృతి చెందడం, నిన్న సాయంత్రము కుమారుడు దినేష్ మృతి చెందడం జరిగినటువంటి పరిస్థితి. అంటే నిన్నటి రోజున 3 తండ్రికి, తల్లికి, కుమార్తె 3 కూడా అంత్యక్రియలు పూర్తి చేసినటువంటి వెంటనే దినేష్ చనిపోయిన ఒక వార్త అక్కడ తీవ్రంగా అందరినీ కూడా కలిసివేసింది. ఎందుకంటే ఈ కుటుంబం మొత్తము కూడా ఎవరూ కూడా మిగలకుండా 4 కూడా పూర్తిగా అందరూ ఈ ఘటనలో చనిపోవడము తీవ్ర విషాదాన్ని నింపింది. అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ హృదయ విదారకమైన సంఘటన చుట్టుపక్కల ప్రజలతో పాటు బంధువులను కూడా తీవ్రంగా కలిసివేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్లు కుటుంబాలను ఈ విధంగా ప్రాణాలు తీసుకునడంతో దీనిపైన కూడా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలనేటువంటి ఒక అంశం పైన అయితే అందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కరోనా సమయంలో ఇది అందరూ కూడా దీనికి అలవాటు పడినటువంటి నేపథ్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో దాదాపు 10-15 ఫ్యామిలీలు కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లతో లక్షల్లో పోగొట్టుకున్న పరిస్థితి. అయితే వారందరూ కూడా ఏదో విధంగా సర్వర్ అయ్యారు. కానీ ఈ దినేష్ సంబంధించిన ఫ్యామిలీ మాత్రము 1 కోటి రూపాయలకు పైగా అప్పు కావడంతో అప్పు ఏ విధంగా తీర్చేది అనేటువంటి ఒక ఆందోళన నేపథ్యంలో ఇక మరణమే శరణం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వీరు 2 సంవత్సరాల క్రితము గంగాధర నెల్లూరు నుంచి చిత్తూరుకి ఫ్యామిలీని మకాం మార్చినటువంటి పరిస్థితి. అయితే ఇక అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో వారు 4 కూడా గంగాధర నెల్లూరులోని పాత ఇంటికి శుక్రవారము వారం ముందు చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే పంటలకు ఉపయోగించేటువంటి పురుగుల మందు ఉందో ఆ పురుగుల మందు కూడా 4 కలిసి తీసుకున్నారు. తీసుకున్న వెంటనే కూడా దినేష్ తీసుకున్న వెంటనే కూడా వచ్చి వీధిలోకి మేమందరూ కూడా పురుగుల మందు తీసుకున్నామని ఒక విషయాన్ని చెప్పడంతో స్థానికులు కూడా అలర్ట్ అయ్యి వెంటనే కూడా వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ కూడా వారు ఎవరు కూడా కోలుకోలేకుండా అందరూ కూడా మృతి చెందడం పట్ల అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ మనోహర్.